వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తుంది. మరి 22 నెలలలో అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ విధంగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ప్రజాపాలన అని దొంగ హామీలన్నీ ఇచ్చి ప్రజలకు అన్ని ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి ఇప్పుడు సీఎం అయ్యాక ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అందరినీ కూడా మభ్యపెడుతున్నాడు. 6 గ్యారంటీలు అని చెప్పి వచ్చిండు. దాంట్లో ఇప్పుడు మహిళలకు బస్ ఫ్రీ అని చెప్పిండు. కానీ మహిళలకి బస్ ఫ్రీ ఇచ్చినందుకు ఇక్కడ అందరూ కొట్లాడుకుంటున్నారు. మహిళలందరూ కూడా కొట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఒకవైపు ఏమో బస్సుల రేట్లు పెంచాడు, టికెట్ ప్రైజులు పెంచిండు. మళ్ళీ తులం బంగారం అన్నాడు. కళ్యాణ లక్ష్మితోని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు డబ్బులు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడబిడ్డలందరినీ కూడా మోసం చేసి వచ్చి ఇప్పుడు 22 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా తులం బంగారం ఎవరికి కూడా ఇవ్వలేదు. అట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ ఏవైతే 6 గ్యారంటీలు చెప్పిండు, 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ కూడా ఉట్టి మాటలే అయినాయి. అసలు ఎక్కడు కూడా నెరవేరుస్తలేడు. రైతు బంధు ఇస్తలేడు. బతుకమ్మకి మొన్న రీసెంట్గా 2 చీరలు ఇస్తా అని చెప్పిండు. అంటే పోయిన ఏడాది ఇవ్వలేదని చెప్పి ఈ ఏడాది 2 చీరలు ఇస్తా, ఇప్పుడు ఒక చీర, మళ్ళీ సంక్రాంతికి ఒక చీర అని చెప్పిండు. బతుకమ్మ అయిపోయింది, ఇప్పుడు దీపావళి వస్తుంది, ఇప్పుడు కూడా చీరలు ఇవ్వలేదు. అట్లా చెప్పుకుంటూ పోతే అంటే ఆయన చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకుంటలేడు. అదే మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ పండుగ అంటే అందరు ఎదురు చూస్తుండే, బతుకమ్మ చీరలు వస్తాయని. మళ్ళీ రంజాన్కి కూడా అందరికీ గిఫ్ట్స్ ఇస్తుండే మనం కేసీఆర్ గారు. ఇంకా మళ్ళీ ఏదైతే చెప్పిండో కళ్యాణ లక్ష్మి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ సార్ ఏదైతే చెప్పిండో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అన్ని దొంగ మాటలు చెప్పి ప్రజలని అంటే ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మి ఆయనను ఓటేసి గెలిపించి సీఎంని చేస్తే ఇప్పుడు ఒక్కడు కూడా చేయట్లేదు, అది నెరవేరుస్తలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. అదే ఆయన చేతగానితనాన్ని ఇట్లా మాటలు చెప్పి అందరిని ఇంకా కూడా మోసం చేస్తున్నాడు. అంటే బీఆర్ఎస్ ఏంటి వాళ్ళు చేసేది చూపిస్తున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే అన్నీ చేయకుండా మానేస్తున్నాడో అవన్నీ మేము ప్రజలకి తీసి చూపిస్తుంటే అది ఆయన తట్టుకోలేక బీఆర్ఎస్ మీదనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరే అందరు చూస్తున్నారు, ప్రజలు కూడా అందరు చూస్తున్నారు. ఎవ్వరు చూడు అసలు ఒక సీఎంని అందరు ఎంతైతే గౌరవిస్తారో ఆ గౌరవం ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు. ఏ గల్లీకి వెళ్ళినా ఒక మహిళ కానివ్వండి, ఒక ఆటో డ్రైవర్ కానివ్వండి, క్యాబ్ డ్రైవర్, ఎవ్వరు చూడు బూతుల పురాణం స్టార్ట్ చేస్తున్నారు ఆయన గురించి అడిగితే. అందరూ అది గమనిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఆయన వచ్చాక. అక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతింది, ఇక్కడ వ్యాపారాలు సరిగా నడవట్లేదు. ప్రతి ఒక్కటి ఏది చూసుకున్నా కానీ అన్నీ కూడా నష్టాలే ఉన్నాయి. అప్పుడు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు తెలంగాణ ఎంతైతే అభివృద్ధి చెందిందో ఇప్పుడు 22 నెలల్లో మొత్తం డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? 2500 రూపాయలు వస్తున్నాయా మీకు? ఏమి రావట్లేదు. యాక్చువల్లీ నాకు వచ్చేది ఒకటే బెనిఫిట్, రైతు బంధు. అది కూడా ఎలక్షన్స్ ముందప్పుడు కోడ్ వచ్చిందని స్టాప్ చేశారు. ఇవాళ వరకు నాకు రైతు బంధు అయితే రాలేదు. ఇంకా ఓన్లీ డ్వాక్రా మహిళల వరకే చీరలైనా ఇస్తాము, ట్రై చేస్తాము అన్నారు. అది కూడా నెరవేరలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా సరౌండింగ్స్లో మేము చూసింది హైడ్రా వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు. మాది కొంచెం స్లమ్కి అటాచ్ అయ్యే మా ఇల్లులు ఉంటాయి. ఆ స్లమ్ అంతా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. దానివల్ల సీఎం గారిని తిట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తిని నమ్మి మనం ఓటు వేసినప్పుడు అది ఫుల్ఫిల్ చేయలేనప్పుడు ఆ బాధ ఏంటి అనేది ఆ ఓటు వేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో అది ప్రూవ్ కూడా అవుతుంది. ఆ ధీమాతో ఉన్నట్టున్నారు సార్, కానీ అది ఫుల్ఫిల్ అవ్వదని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అంతే. మేము ఉండేది మల్కాజిరి సైడ్ కదా, ఇక్కడైనా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది అని అంటున్నారు కదా. ఏదైనా కానీ ఇప్పుడైతే చెప్పినట్టుగా ప్రతి దగ్గర వాటర్ అనేది పన్ను కడుతుంది. ప్రతి దగ్గర అనేది అని అంటే ఇప్పుడు తను చెప్పిన 6 గ్యారంటీలలో వాటర్ కూడా మెయిన్ కదా, అది కూడా లేదు కదా. వాటర్ లేదు, అది 3 డేస్కి ఒకసారి వస్తుందని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే డే బై డే అయితే వచ్చేది కదా. ఇప్పుడు ప్రతి 3 రోజుల తర్వాత వస్తుంది. ఇక్కడ అది 3వ రోజు కూడా రావట్లేదంట. 2500 రూపాయలు నేను తీసుకోలేదు, నేను ఉన్నది కూడా రైతు బంధు ఆగిపోయిందని చెప్తున్నాను కదా. ఇంకెక్కడ వచ్చింది? ఇప్పుడు నమ్మి ఓటు వేసిన వాళ్ళకి అర్థం కావాలి. మేమైతే వెయ్యలేదు, వేసిన వాళ్ళకి ఇంకా తెలియాలా వాళ్ళు ఎందుకు వేసారు, వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇళ్ళలో ఉన్న ముసలి వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి 4000 రూపాయల పెన్షన్ అన్నది కూడా, పెన్షన్ అనేది లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు కదా 2000 కూడా సరిగ్గా రావట్లేదని. ఇప్పుడు టైంకి ఏం రావట్లేదు. మొన్న బతుకమ్మ చీరలు అన్నారు, ఆ చీరలు కూడా రాలేదు. అదే సంఘంలో ఉన్న వాళ్ళకు అంటే రేషన్ కార్డు ఉన్న అసలు చెప్పాలంటే తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ ఇంతకుముందు కేసీఆర్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా చీరలు. మరి ఈసారి అది కూడా లేదు కదా. 2 చీరలు వదిలేసి ఒక చీరన లేదు కదా. మరి ఆ 2 చీరలు ఒక చీరన రావాలి. ఇప్పుడు మేము మహిళా సంఘాలం, సరే సంఘాల్లో ఉన్నాం కదా, ఉన్న వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. మాకంటూ ప్రూఫ్ ఉంటుంది కదా సంఘాల్లో ఉన్నట్టు. మరి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కదా. ఎక్కడ అయితే జరగట్లేదు. తను చెప్పింది అయితే ఏ ఒక్కటి జరగలేదు. బస్ అంటారా, నేను ఎక్కినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ప్రూఫ్ చూపెట్టాలి. చూపించిన తర్వాత ఇంతకుముందు మనము టికెట్ తీసుకున్నప్పుడు ఏ సీట్లో అయినా ఖాళీగా ఉంటే ఆడవాళ్ళు కూర్చోవచ్చు,
చెప్పాలంటే ఇప్పుడు అందులో వేసి కూర్చోడానికి పోతే కూడా జెంట్స్ కూడా దొబ్బేస్తారు. అందులో మీరు అన్నట్టుగా అయితే ఖాళీగా ఏదో టైం పాస్కి అది పెట్టినా కానీ స్టూడెంట్స్కి అట్లా పెట్టాలి, కానీ ఖాళీగా ఉండే వాళ్ళకి ఎందుకు అది పెట్టినాక బస్ ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు మగపిల్లలకి అయితే కట్టాల్సిందే కదా. మాకు ఒక అమ్మాయికి ఫ్రీ వచ్చింది నాకు ఆధార్ కార్డు పైన, మా అబ్బాయికి కడుతున్నాను నేను ఫీజు. మరి ఎట్లయితే ఏంటి చేస్తున్నాం కదా, ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర తీస్తున్నాడు కదా, ఇంకా చేసింది ఏంటి? ఎక్కడ ఏమి చేయలేదు, మాకైతే ఏది రాలేదు. 6 గ్యారంటీలలో నేను ఏది పొందలేదు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉంది ఇప్పటికైతే. సంక్షేమ పథకాలు 2500 వస్తున్నాయా? ఏమొస్తలేవు మాకు. ఎందుకు వస్తాయి మాకు 2500? మహిళకి ఇస్తామని అన్నారు కదా. బియ్యం వాళ్ళకి లేవు, మాకు బియ్యం వస్తున్నాయి. ఏమి ఇస్తున్నా అని ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఆయన వచ్చి ఏమో చేస్తున్నాం. బస్సుకి వస్తాను వస్తుందా చెప్పు. వర్షాలు వచ్చినప్పుడు ఏడొచ్చిండు. ఏరియాలో మంచిగా పంపితే వాళ్ళు చేస్తారా? రోడ్లు చూడు, అప్పుడు చూడు మా ఇంటి ముంగట, అప్పుడు చూడు, అప్పుడు మేము తిరుగుతున్నాం. మా పిల్లలు వాళ్ళు ఎవరు పట్టించుకుంటూ లేరు. ఫ్రీ బస్ కు రోజు పడతా మా అమ్మ శాతం అవుతుందా మాకు? నువ్వు తెల్లెలు పడుతున్నాము, ఎక్కి లేకుండా దాపాచుకొని పోతున్నావు అని అన్న. నువ్వు ఎందుకు నువ్వు జీతం తీసుకుంటలేవా? జీతం తీసుకుంటలేవా? మేము ఇస్తలేము. జీతం ఇచ్చిన టాపు బస్సును ఎట్లా తీసుకుంటున్నావు? ఎందుకు పుణ్యం చేస్తున్నావా నువ్వేమన్నా? ఏమమ్మా అట్లా మాట్లాడిపోతే ఏం చేస్తాం మేము? డ్రైవర్ అంటారు. పిరిపాస్ మాకు శాతం అయిపోతా అంపితే మా మొక్కలు వేస్తారు. 2500 వస్తున్నాయి. కిరాయి ఇల్లు ఇస్తామని రాసుకున్నారు కానీ ఇల్లు లేదు, ఏం లేదు. పనులకు పోతే ఏజ్ ఎక్కువైంది అని పనికి కూడా పెట్టుకుంటలేరు. కాలు ఇరిగిందంటే కూడా పెన్షన్ కూడా చేయలేరు. చేసిన ఏమన్నారు వస్తాయి అంటారు, ఇంతవరకు పత్తలేదు. ఎవరికి వచ్చినా ఏమమ్మా రాలేదని. కట్టుకుంటున్న అన్నోళ్ళకేమో ఇస్తలేడు, కట్టుకో అన్నోళ్ళకేమో ఇస్తాడు. మేము ఇంటికి పోయి కట్టుకుంటామంటే కూడా నీ పేరు లేదు, నీ పేరు రాలేదు, నీ కోటార్స్ లేదు అని అన్నారు. సరే రాకుంటే వేరే అప్పుడే ఖర్చు. అందరికంటే అందరికి 400-500 మంది రాపిస్తే ఒక్క 200 మందికి ఏమో వచ్చినాయి అట ఊళ్ళో. కారాబారిని కారాబారిని అడిగితే ఇస్తారంటే పోయి కారాబారిని కూడా అడిగిన. ఏందా ఇట్లా మీ ఎరకలలో మంచిగా మేము ఉన్నలేమో 2 ఇంట్లో, మాకు ఒక కొట్టార్చి నడు అమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటే కార్యదర్శి అంటాడు. ఇక అప్పుడే ఖర్చు ఏం చేస్తాం? ఇక వెనకడ బట్టి బతకలేము, గుడిసెలు ఇళ్ళ గట్టే బతాం, ఇంకేం చేస్తాం ఇక అని అప్పుడే ఖర్చు. 2500 కూడా ఏమి ఇస్తలేడా? ఏమి లేదు. గ్యాస్ 500కి మా గ్యాస్ లేదు, 200-500 లేవు, ఏమి లేవు. ఒక్క సన్న బియ్యం మాత్రం వస్తాయి. ముగ్గురికి 18 కిలోల నెలకు. మంచిగా అవుతుందా బువ్వ? మంచిగానే అవుతుంది అన్న మంచిగానే అవుతుంది. 4000 వస్తుందా పింఛన్? 2000. ఎందుకు 4000 ఇస్తలే? ఇస్తలేరు. 4000 ఇస్తలేరు. 2000 గ్యాస్ పైసలు కూడా 500 ఇస్తామని అది కూడా ఇస్తలేరు. ఏం రాలేవు. 2 నెలలు ఇచ్చిండ్రు, మొత్తం బంద్ చేసారు. ఏమి ఇస్తున్నాడు? బస్సులు పిరి చేసి బంగారం అంతా పోతుంది. మొన్న పోయింది 2 తులాల గొలుసు. మా చెల్లెలు పోయింది, నాది పోయింది. ఏం కర్మ. పిరి బస్సులు పెట్టి ఆడాలి మంచిగా కట్ చేసేసుకుంటారు. మొన్న దసరా మా చెల్లెల బిడ్డ దగ్గర పోదామని పర్సులో పెట్టుకున్నా, అందుకే మనసు బాగలేదు. 2 లక్షలన్నర బంగారం. ఇప్పుడు ఏం లేకుండా అయింది. మస్తు మంది ఉండేనా బస్సులా? అలా బతకాలి. ఇలా అంతా మన రక్తం దాయేటోళ్ళు కానీ మనకేమి ఇయ్యరు. ఆ కేసీఆర్ 2000 చేసిండు అప్పుడు, అదే పింఛన్ మనకు. తిని కూడా తినలేదు అంటే మనకు పాపం దాక్తుంది. నిజమా కాదా బెట్ట? సో మొత్తానికి కూడా 22 నెలల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇటు ఆడోళ్ళకి ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న మహిళలకి ఇప్పటివరకు ఏమేమి సంక్షేమ పథకాలు వచ్చినాయి అంటే ప్రతి ఒక్కరు వివరిస్తున్నారు, మాకు ఇవి వచ్చినాయి ఇవి రాలేదని చెప్పేసి. మరి వృద్ధులు అయితే కనుక గతంలో కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 పెన్షనే వస్తుంది, కానీ ఇప్పటివరకు అయితే పెన్షన్ పెంచిన పరిస్థితి లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, జూబ్లీ హిల్స్.